ఋషికొండకి సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాస్త సంతోషమయ్యింది. అనుమతులు లేవు అని చెప్పింది అబద్ధాలు, ఇదిగో ఇదే నిజం అంటూ ఏదైతే గౌరవనీయ ఎవరెవరు ఎమ్మెల్యేలు అడిగింది, ఎమ్మెల్సీలు దుర్బారపు రామారావు, డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అనురాధ అడిగినటువంటిది. అడిగినప్పుడు పర్యాటక శాఖ ద్వారా విశాఖపట్నం ఋషికొండ వద్ద భవన నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం ఎంత, వాటికి ప్రభుత్వ శాఖల నుండి అవసరమైన అనుమతులు ఉన్నాయా, అయితే వాటి వివరాలు ఏమిటి, మరియు లేనట్టయితే దానికి సంబంధించిన వివరాలు మరియు దానిపై తీసుకునే చర్యలు ఏంటి, మంజూరు చేసిన మొత్తం 451.67 కోట్లు, అప్పగించిన పని విలువ మొత్తం 434.28 కోట్లు, చేసిన పని విలువ మొత్తం 409.39 కోట్లు, ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం 320.03 కోట్లు. అయితే ఇందులో సిఆర్జెడ్ క్లియరెన్సు మరియు ప్లాన్ ఆమోదాలు వంటి అవసరమైన అనుమతులు జీవీఎంసీ నుండి పొందడమైనది. అలాగే 9.88 ఎకరాల విస్తీర్ణం అభివృద్ధి కోసం 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 11/13/2021 1A3 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడం అయింది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/3778/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ని ఆమోదించింది. ఇది ప్లాన్కి అప్రూవల్ ఉంది, సిఆర్జెడ్ క్లియరెన్స్ ఉంది, బడ్జెట్ అనుకున్నది మంజూరు చేసి 451 కోట్లు అయితే 409 కోట్లతోనే పని అయిపోయింది. ఇంకా బిల్లులు ఇంకో 80 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇంతవరకు చెప్పింది అబద్ధం అన్నటువంటి విషయం సమాధానాల రూపంలో బయటకు వచ్చింది.